హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ అన్న ఛానల్. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నాను కదండి. ఏంటి ఈ వీడియో అని అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి నోము, కేదారేశ్వర స్వామి వ్రతము. ఈ నోము వీడియో నేను 3 years నుంచి తీస్తున్నాను, కానీ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. ఈ ఇయర్ ఎలాగైనా పోస్ట్ చేయాలని వీడియో అయితే తీసాను, కాకపోతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారకు ముందే లేచి శుభ్రాలు అవి చేసుకొని యథావిధిగా స్నానం చేసి తులసి కోట దగ్గర గడప పూజ, ఇంట్లోనే అమ్మవారికి పూజ చేసుకోవాలి. మా అమ్మవారు అయితే మాకు దేవుడి గది సపరేట్గా లేదు కదా, మేము అమ్మవారిని ఒక బాక్స్లో పెట్టి బీరువాలో అయితే పెడతాము. మళ్ళీ పూజ టైంకి అమ్మవారిని తీసి అమ్మవారిని ఆవు పాలతో శుభ్రం చేసుకొని అమ్మవారికి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టి ఎక్కడైతే అమ్మవారిని పూజిస్తామో అక్కడ పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని, పీఠానికి కూడా పసుపు రాసి ముగ్గులు అవి పెట్టుకొని అమ్మవారిని పెట్టే ముందు అక్కడ 3 గుప్పులు బియ్యం వేసుకొని అమ్మవారిని పెట్టి యథాస్థానం అని చెప్పి ఇంకా పుష్పాలతో అలంకరించుకొని అమ్మవారికి దీపాలు అవి పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ, మేము ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మేము ఈ రోజంతా ఉపవాసం ఉంటున్నాము, మీరు ఉపవాసం ఉండండి అని అమ్మవారికి చెప్పుకొని ఇంకా పూజ చేసుకోవాలి తెల్లవారికి ముందే. ఇంకా మా ఇంటికి రోజుకి ఆవులు వస్తాయండి. మా డాడీ రోజుకి ఆవులకి అరటిపళ్ళు అయితే పెడతారు. ఆవులకి సపరేట్గా అరటిపళ్ళు తెచ్చి అవి పెట్టేంత వరకు కూడా వెళ్ళవండి ఆవులు, అక్కడే ఉండి గేటు తోస్తాయి. మేము ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా శివాలయానికి అయితే వెళ్ళాము. పర్వదినం కదా, భక్తులైతే చాలామంది వచ్చారు. ఇంకా అమ్మవారికి అయ్యవారికి అభిషేకాలు అవుతున్నాయి. మేము అభిషేకం చేయించుకొని ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బూర్లు అవి వేసాము, అవి వీడియో తీయలేదండి. ఇంకా సాయంకాలం అమ్మవారికి 3 పసుపు ముద్దలు, ఒక చెంబుతో నీళ్ళు, ఉత్తరాయణ పుల్ల పెట్టి అమ్మవారిని స్నానం చేయమని చెప్పి మనం స్నానం చేసి వచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన నీళ్ళు, ఉత్తరాయణ పుల్ల అవి తీసి ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేయాలి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. పుష్పాలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి నైవేద్యాలు పెసరబూర్లు అయితే 9 పెసరబూర్లు అయితే వేయాలి పెద్దవి. ఆకు వేసి మర్రాకులు వేసి దాని మీద 9 పెసరబూర్లు పెట్టి చలివిడి వడపప్పు, ఇంకో ఆకు మీదేమో పళ్ళవి ఫ్రూట్స్ అవి పెట్టి ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఇంట్లో వాళ్ళకి కూడా ఆకులేసి 9 పెసరబూర్లు పెట్టాలి. ఈ బూర్లు అన్నవి బయటికి ఇవ్వకూడదు, వాళ్ళే తినాలి. అమ్మవారి దగ్గర పెట్టినవి ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే అవి ఇచ్చినా పర్వాలేదండి. ఒక్క బూరు కూడా దేవుడికి పెట్టింది తినకూడదు. అమ్మవారి దగ్గర 9 పసుపు కొమ్మలు, ఎవరైతే ఉపవాసం ఉన్నారో అన్ని తోరణాలు పెట్టి ఆ తోరణాలు వాళ్ళైతే కట్టుకోవాలి. ఇక్కడ నేను ఉపవాసం ఉన్నాను, కాకపోతే నేను తోరణం కట్టుకోకూడదు, ఎందుకంటే మాకు ఈ నోము లేదండి. ఇంకా అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. అమ్మవారికి పుష్పాలతో అలంకరించి దీపాలు అవి పెట్టుకొని అష్టోత్తరాలతో వ్రతకథను అయితే స్టార్ట్ చేయాలి. కేదారేశ్వర స్వామి వ్రతకల్పం. ఈ పూజ చేసిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారండి. వ్రతకథలో కూడా అమ్మవారు అలాగే దీవిస్తారు. ఇంకా వ్రతకథ అయిపోయిన తర్వాత లింగాష్టకం పాట అయితే పాడాము. పాడిన తర్వాత అమ్మవారికి ధూపం ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చాము. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళకి చంద్రుడి పూజ అయితే ఉంది. చంద్రుడి పూజ ఎలాగా అంటే పీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి ఆ ముగ్గు మీద మర్రాకు వేసి 9 శనగపప్పు బూర్లు పెట్టి ఆ దీపాలు అయితే పెట్టాలి. పిండి దీపాలు పెట్టేసి 9 దీపాలు అయితే వెలిగించాలి. చలివిడి వడపప్పు కూడా పెట్టాలండి. ఇంకా ఆ పీఠం చుట్టూ అక్షింతలు పట్టుకొని నీళ్ళు వదులుతూ 3 సార్లు అయితే ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత చంద్రుడి మీదకి అక్షింతలు వేసి ఇంకా దండం పెట్టుకోవాలి. పూజ అయితే అయిపోయింది. మేము గుడికి వచ్చామండి, శివాలయానికి. శివాలయంలో అప్పుడు జ్వాలాతోరణం అవుతుంది. మేము ఫస్ట్ జ్వాలాతోరణం తిరిగేసిన తర్వాత
ఇంకా ధ్వజస్తంభం దగ్గర నేను మా ఆయన కలిపి 365 ఒత్తి అయితే వెలిగించామండి. ఆ రోజు వెలిగిస్తే చాలా మంచిది కదా. ఆ రోజు పర్వదినం. తర్వాత భక్తులు కూడా చాలామంది వచ్చి దీపాలు అయితే వెలిగించారండి. ఇంకా మేము గుడి లోపలికైతే వెళ్ళిపోయాము. గుడి లోపల ఆకాశ దీపం అయితే పెడుతున్నారు. ఇంకా మేము ఆకాశ దీపం అయ్యేంత వరకు ఉండలేదండి. మేము స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదండి మా పూజా విధానము. ఏమైనా తప్పులు చెప్పినా క్షమించండి. ఆ తప్పులు కామెంట్లో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.